వందనాలండి. మనం ఇప్పుడు రోమపత్రిక 10వ భాగంలోనికి వచ్చాం. సో ఈ 10వ భాగంలో 3వ అధ్యాయము 21 నుంచి 31 వచనాలను మనము చూడబోతూ ఉన్నాం. సో రోమపత్రికలోని 2వ ప్రధాన భాగము రక్షణ. అది 3వ అధ్యాయం 21వ వచనం నుండి 8వ అధ్యాయము 39వ వచనం వరకు వెళ్తూ ఉంది. ఇంతకుముందే నేను దీనికి ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. 9వ భాగం అంతా కూడా ఈ రక్షణ అనే భాగానికి ఇంట్రడక్షన్ అయినప్పటికీ కూడా కొద్దిగా జ్ఞాపకం చేస్తాను. అందరూ నశించారు, దేవుడు లేని, దేవుని యొక్క ప్రత్యక్షత లేనటువంటి అన్యుడు నశించాడు, నీతిమంతుడు కూడా నశించాడు. సో ద మోరల్ మ్యాన్. మూడవదిగా యూదులు నశించారు. నాలుగవదిగా సర్వలోకము నశించి దేవుని శిక్షకు, దేవుని తీర్పుకు గురి కావలసి వస్తుంది. అందరి నోర్లు మూయబడ్డాయి. నో వన్ క్యాన్ డిఫెండ్ హిమ్సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నీవు నన్ను నరకానికి పంపడానికి వీలు లేదు అని ఏ వ్యక్తి కూడా చెప్పలేడు. అది మనము మొదటి ప్రధాన భాగం ఎప్పుడో చెప్పుకున్నాం కదా. 4 ఇంట్రడక్షన్ కాక 4 ప్రధానమైన భాగాలు ఉన్నాయని, తర్వాత కన్క్లూజన్ ఉంది. సో మొదటి భాగంలో దేవుని ఉగ్రత ప్రత్యక్షమైంది. మానవుడు దేవుని యొక్క నీతి యొక్క అవసరతలో ఉన్నాడు. సర్వలోకము నశించింది అని చెప్తూ వచ్చిన తర్వాత ద న్యాచురల్ క్వశ్చన్, మరి ముఖ్యంగా యూదునికి, మనం ఇక్కడ ఒక విషయాన్ని మర్చిపోకూడదు. ఒక రబ్బీ షాల్ సౌలు అనే ఒక రబ్బీ ఈ పత్రిక రాస్తున్నాడు. ఒక పరిసయ్యుడు, ధర్మశాస్త్ర విషయంలో నిష్ఠగా లేనటువంటి వాడు, అనింద్యుడు. సో హీ నోస్ ద మైండ్ ఆఫ్ ఎ జ్యూ. ఒక రబ్బీ అన్యులకు సువార్త ప్రకటించడం కొరకు అపోస్తలుడుగా పిలువబడ్డాడు. దేవుని ఏర్పాటు. సో ఆయనకు తెలుసు. సో అయితే అందరూ నశిస్తే పౌలు ఎలా రక్షణ పొందేది ఎలా? ఈ ప్రశ్న పౌలును కౌంటర్ చేసే యూదుడిది కావచ్చు, అన్యుడిది కావచ్చు, లేదా నిజంగా రక్షించబడాలి అనే ఆశతో అడిగే వాళ్ళ ప్రశ్న కూడా కావచ్చు. దానికి పౌలు ఇస్తున్న జవాబు క్రీస్తు యేసు నందు 8వ అధ్యాయం
1-2 వచనాల్లో దానికి జవాబిస్తాడు. ఈ లోపున అక్కడికి తన ఆర్గ్యుమెంట్ డెవలప్ చేస్తాడు. ఈ రోమన్ చర్చ్ ఇంచుమించుగా ఈ పత్రిక క్రీస్తు 55, 56 ఆ టైంలో రాయబడింది. అంతకుముందు క్లాడియస్ చక్రవర్తిగా ఉన్నప్పుడు యూదులను రోమ్ పట్టణం నుంచి పంపించేశాడు, వెళ్ళగొట్టాడు. అంటే నాట్ ఓన్లీ జ్యూస్, మెస్సయానిక్ జ్యూస్ కూడా. అంటే ఇక్కడ మెస్సయానిక్ జ్యూస్ అంటే మెస్సయాను నమ్మిన యూదులు, క్రిస్టియన్గా మారిన యూదులు. కారణం ఏమిటి అంటే ఈ యూదులు ఈ రోమా సామ్రాజ్యం అంతా కూడా విస్తరించున్నారు. మరి ముఖ్యంగా రోమా పట్టణం యొక్క జనాభా 10 lakhs. 2000 సంవత్సరాల కిందట రోమా పట్టణంలో సిటీ, ఏమంటే సబర్బ్స్ కాదు, 10 లక్షల జనాభా. కెన్ యూ ఇమాజిన్? అందులో % యూదులు ఉన్నారు. ఇట్స్ బిగ్ గ్రూప్. మరి ముఖ్యంగా థేమ్స్ నది అవతల ఒడ్డున, థేమ్స్ నది మీద రోమా పట్టణం కట్టబడింది కదా, అసలు అక్కడ కాలనీసే ఉన్నాయి. ఈ యూదులు ఏం చేస్తున్నారంటే మెస్సయానిక్ జ్యూస్ అనగా క్రైస్తవులుగా మారిన యూదుల మీద తాము దాడులు చేస్తూనే ఉన్నారు, కొడుతున్నారు, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటున్నారు. సో ఇది చూసి ఈ రోమా పట్టణము, రోమా ప్రాంతం అంతా కూడా, అప్పటికే రోమా పట్టణము, రోమా సామ్రాజ్యం శాంతితో వర్ధలుతూ ఉంది. ఆ టైంలో ఏమన్నారంటే పాక్స్ రొమానా అన్నారు దాన్ని. పాక్స్ రొమానా అంటే రోమా అంతా శాంతి ఉన్నది, యుద్ధాలు లేవు, గొడవలు లేవు, అంతరంగ కలహాలు లేవు. పీపుల్ వర్ వెరీ హ్యాపీ, లివింగ్ ఎ లగ్జూరియస్ లైఫ్. వీళ్ళు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, వాళ్ళందరూ నిలబెట్టేశాడు. ఈ క్లాడియస్ చనిపోయిన తర్వాత నీరో వచ్చాడు ఆయన ప్లేస్లో, అంటే ప్రామినెంట్ చక్రవర్తి. ఇతను ఏం చేశాడంటే అందరూ వచ్చేయండి, యూదులకి బహిష్కరణ ఏం లేదు అన్నాడు. సో మళ్ళీ వెనక్కి వచ్చారు. ఈ టైంలో ఈ రోమా సంఘంలో అన్యులలో నుంచి క్రైస్తవులైన వారి సంఖ్య బాగా పెరిగింది. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయినటువంటి యూదు క్రైస్తవులు కూడా వచ్చే సంఘంలో చేరారు. సో నో దేర్ ఈస్ అ టెన్షన్ బిట్వీన్ దీస్ 2 groups. యూదులు ఏంటంటే మేము యూదులము, ధర్మశాస్త్రం మాది, యేసుప్రభు వారు మావాడు. రోమా పత్రిక 3వ అధ్యాయంలో ఆర్గ్యుమెంట్స్ అని కూడా మనం విన్నాం. సో మేము కొద్దిగా హయ్యర్ లెవెల్, దేవుని ప్రణాళికలో వీఆర్ సంథింగ్ ఇన్ హయ్యర్ ప్లేస్ అన్న ఆలోచన. అన్యులు అసలు దేవుడు మమ్మల్ని రక్షించాడయా, ఏమి లేకుండానే దేవుడు మమ్మల్ని రక్షించాడు. సో దేవుని కృపను మేము ఎక్కువ అనుభవించాం మీకన్నా.
So we are superior in the church. So that was the tension between two groups. Only grace, అన్యులు, గ్రేస్ ప్లస్ కొంత లా, యూదులు. సో ఈ రెండింటి మనస్సులను బాగా ఎరిగిన పౌలు ఈజ్ అడ్రసింగ్ ద ఇష్యూ నా. సో నా ద క్వశ్చన్ ఈస్, ఎలా రక్షించబడతాము? ఇప్పుడు పౌలు ఇచ్చే జవాబు అన్యుడికి చేరాలి, మరి ముఖ్యంగా యూదులలో నుంచి క్రైస్తవులైన వారికి చేరాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఈ భాగములో, మొదటి భాగములో దేవుని ఉగ్రత ప్రదర్శించబడింది. గాడ్స్ రాత్ ఈజ్ రివీల్డ్. రెండవ భాగానికి వచ్చేసరికి దేవుని నీతి ప్రత్యక్షపరచబడింది, లేదా దేవుని నీతి బయలుపరచబడింది. గాడ్స్ రైచియస్నెస్ ఈజ్ రివీల్డ్. సో అది ఇక్కడ ఈ వాక్య భాగం 3:21 నుంచి 8:39 వరకు. అంతేకాకుండా దీన్ని మనం 3 భాగాలు అనుకున్నాము. నీతిమంతత్వం, జస్టిఫికేషన్, నీతిమంతులముగా తీర్చబడుట లేదా నిర్దోషులముగా లెక్కించబడుట. 5వ అధ్యాయము 25వ వచనం వరకు అది వెళ్తుంది. అయితే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండానే నేను ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడితే మరి నా పరిశుద్ధ జీవితం సంగతి ఏమిటి? దానికి జవాబుగా శాంక్టిఫికేషన్, శుద్ధీకరణ లేదా ప్రతిష్టత 6-7 అధ్యాయాల్లో డీల్ చేసిన తర్వాత, సో వీ డోంట్ లూజ్ అవర్ సాల్వేషన్. ఎందుకంటే క్రియల ద్వారా సంపాదించుకున్నదైతే మనం పోగొట్టుకోగలం. ఉచితంగా అనుగ్రహించబడిన దానిని మనం ఎలా పోగొట్టుకోగలం? సో 8వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం 39 చివరి వరకు ద ప్రిజర్వేషన్, భద్రత, ఇది మనము చూడబోతూ ఉన్నాం ఈ 2వ ప్రధాన భాగములో. సో నీతిమంతులముగా తీర్చబడట, ఇందాక 25 అన్నట్టున్నాను కదా, 21 వరకు. నీతిమంతులముగా తీర్చబడుట, జస్టిఫికేషన్ లేదా నిర్దోషులముగా ఎంచబడుట 3:21 నుంచి 5:21 వరకు. నౌ కమింగ్ టు ద 3.1, నీతిమంతులముగా తీర్చబడుట. సో నీతిమంతత్వము లేదా నిర్దోషత్వము, ఇంగ్లీష్లో మామూలుగా మనము జస్టిఫికేషన్ అంటాం. ఈ మాటలు మాటికి ఈ మాటలు వస్తూ ఉంటాయి. ఏ మాట వాడినా సేమ్ అని మీరు కొంత అండర్స్టాండింగ్లో ఉండాలి. నెంబర్ 1, మనం నీతిమంతులంగా తీర్చబడుట అనే ఈ 3.1లో 1.1 అనగా ఫస్ట్ సబ్ డివిజన్లో విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడుట దేవుని యొక్క పద్ధతి. అంటే వాట్ ఈస్ గాడ్స్ మెథడ్? నా క్వశ్చన్ హియర్. అందరూ నశిస్తే నీతిమంతుడు నశించి, ధర్మశాస్త్రం లేనివాడు నశించి, అబ్రహాం సంతానంగా పిలువబడి సున్నతి పొంది వాగ్దాన నిబంధన అర్చనాచారాదులు కలిగినటువంటి యూదుడు కూడా నశిస్తే, వాట్ ఈస్ గాడ్స్ స్టాండర్డ్? వాట్ ఈస్ గాడ్స్ మెథడ్ ఇన్ సేవింగ్ అస్? అప్పుడు పౌలు నీతిమంతులముగా తీర్చబడుట అనే ఒక క్రొత్త మాటను ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాడు. ఇది లేదా పాత నిబంధనలో ఉంది. అది 4వ అధ్యాయంలో దాని గురించి మాట్లాడతాడు.
అయితే అసలు క్రిస్టియన్ థియాలజీలోనే, ఇన్ ద వరల్డ్ ఫిలాసఫీలో ఇదొక గొప్ప మేల్కొలుపు. నీతిమంతులముగా తీర్చబడుట, నిర్దోషులముగా ఎంచబడుట. ఇట్ ఈస్ నాట్ ఎ సిన్నర్ ఫర్గివెన్, ఇట్ ఈస్ వీఆర్ హోలీ. ఒక పాపి క్షమించబడినాడు, అది మాట్లాడడం లేదు ఇక్కడ. అసలు మనం పాపులం కాదయ్యా. వాట్ ఈస్ దిస్ పాల్? ఎస్, దేవుని లెక్కలో, దేవుని కోర్టులో అది ఎలా సాధ్యం? విశ్వాసము ద్వారా యేసు ప్రభువారు మన కొరకు చేసిన ప్రాయశ్చిత్త కార్యము ద్వారా. అది ఇక్కడ పౌలు చెప్పబోతున్నాడు. సో వాట్ ఈస్ గాడ్స్ మెథడ్ ఆఫ్ జస్టిఫికేషన్? పౌలు, ఒకవేళ మనం నీతిమంతులంగా తీర్చబడితే రక్షణ అంటున్నావు కదా, అసలు వాట్ ఈస్ గాడ్స్ మెథడ్? క్రియలు లేనప్పుడు దేవుని పద్ధతి ఏంటయ్యా? ఫెయిత్, దట్ ఈస్ గాడ్స్ మెథడ్. విశ్వాసము ద్వారా నీతిమంతులముగా తీర్చబడుట దేవుని యొక్క పద్ధతి అని ఈ 3వ అధ్యాయం 10 వచనాల్లో కూడా మాట్లాడుతున్నాడు. 11 వచనాలు. నా ఇందులో ఇప్పుడు మనము నీతిమంతులముగా తీర్చబడుట ఏమిటి? వాట్ డస్ ఇట్ మీన్ బై జస్టిఫికేషన్? అంటే ఏమిటి? ముందు ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. మానవునిలో లేనిది, మానవుడు సంపాదించుకోలేనిది. మానవుల్లో లేనిది ఏంటి? ఒబీడియన్స్ టు గాడ్. అది మేజర్ ఇష్యూ మానవుడి దగ్గర. Man is very selective in showing obedience to God. మానవునిలో లేనిది, మానవుడు తనంతట సాను సాధించుకోలేనిది లేదా సంపాదించుకోలేనిది. ఇది ఏమిటది? అదే నీతిమంతులంగా తీర్చబడ్డాం. అది యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ విధేయత వలన. మనిషిది పార్షియల్ ఒబీడియన్స్, సూడో ఒబీడియన్స్, డిసెప్టివ్ ఒబీడియన్స్. మానవుడిది మోసపూరితమైన విధేయత లేదా పాక్షిక విధేయత లేదా అబద్ధపు విధేయత, మోసపూరితమైన విధేయత. యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ విధేయత వలన యేసుక్రీస్తు యొక్క శాంతికర కార్యము. నౌ లిసన్, హియర్ ఇస్ వన్ మోర్ వర్డ్, లేదా సమాధాన కార్యము. ద యాక్ట్ ఆఫ్ పీస్, ద యాక్ట్ ఆఫ్ పీస్. సమాధాన కార్యము, సమాధాన కృత్యము ద్వారా దేవుడు విశ్వసించిన మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చి నీతిమంతునిగా అంగీకరించే ఓ కృపా దైవ కార్యాన్నే నీతిమంతులంగా తీర్చబడుట అంటాము, జస్టిఫికేషన్ అంటాం. దిస్ ఇస్ మై డెఫినిషన్. రోమా 3:26 దీన్ని మనం చూడబోతున్నాం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వానిని నీతిమంతునిగా తీర్చువడున యుండుటకు ఆయన అలాగున చేసెను. 28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే
సీ దిస్ వర్డ్, వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాం. సో ఇట్ ఈస్ గాడ్స్ మెథడ్. ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చడంలో దేవుని పద్ధతి విశ్వాసం. ఎక్కడ విశ్వాసము? క్రీస్తు యేసు రక్తము నందని విశ్వాసం అండి. నాట్ జస్ట్ ఫెయిత్ ఇన్ గాడ్ హియర్. క్రీస్తు యేసు రక్తమునందు. దట్ మీన్స్ రక్తము అంటే ఇట్ ఈస్ అ మెటఫోర్ ఆఫ్ డెత్. రక్తమన్నా లేకపోతే మరణమన్నా సేమ్, సినోనిమ్స్. దే ఆర్ సినోనిమ్స్. సో యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములో విశ్వాసం ఉంచడమే అది ఆధారమవుతుంది. ఫెయిత్ ఈజ్ మీడియం, బేసిస్ ఈజ్ డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాలు ఆధారమైతే, మాధ్యమం దేవుని తరపు నుంచి మాధ్యమం కృప, మానవుని తరపు నుంచి మాధ్యమం విశ్వాసం. మనం డీటెయిల్స్లో తర్వాత వెళ్తాం. రోమా 4:5 వచనం, 4వ అధ్యాయం 5-6 వచనం. పని చెయ్యక. వాట్ ఏ కేటగారికల్ స్టేట్మెంట్. పని చెయ్యక భక్తిహీనుని. ఇంకెందులో నీతిమంతుడు ఏంటండి? క్రియలేంటండి? నీతిమంతునిగా తీర్చువాని అందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మనం ఇక్కడికి వచ్చినాక డీటెయిల్స్లోకి వెళ్తాను. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని కూడా దావీదు చెప్పుచున్నాడు. ఈ భక్తిహీనుడు ఎవరు ఏమిటన్నది ఇక్కడికి వచ్చాక నేను చెప్తాను. రోమా 5:1. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉంది. దిస్ ఇస్ వాట్ ఈస్ సమాధాన కార్యం. సో గాడ్స్ మెథడ్ ఆఫ్ సాల్వేషన్ లేదా గాడ్స్ మెథడ్ ఆఫ్ జస్టిఫికేషన్ ఏమిటయ్యా అంటే త్రూ ఫెయిత్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు నందలి విశ్వాసము ద్వారా ఒక వ్యక్తిని నీతిమంతునిగా తీర్చుట దేవుని యొక్క పద్ధతి. నా పద్ధతి కొంత కుదరదండి, కుదరదు. ధర్మశాస్త్ర గలతీ 2:16. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలంలో ఏ శరీరయు నీతిమంతుడైనయు తీర్చబడడు కదా. నెంబర్ 2, సెకండ్ థింగ్, జస్టిఫికేషన్ అంటే ఏంటి? బాగా వినండి. నీతిమంతులుగా తీర్చబడుట లేదా మనము నీతిమంతులుగా తీర్చబడుట లేదా మనలను నీతిమంతులుగా తీర్చుట దేవుని యొక్క న్యాయబద్ధమైన, ఇట్ ఈస్ ఏ ఫోరెన్సిక్ ఆర్ ఏ జుడిషియల్, ఫోరెన్సిక్ ఆర్ జుడిషియల్, న్యాయబద్ధమైన లేదా చట్టబద్ధమైన దేవుని తీర్పు లేదా దైవ ప్రకటన. జస్టిఫికేషన్ ఈజ్ లీగల్ డిక్లరేషన్. ఇట్ ఈస్ ఏ లీగల్ డిక్లరేషన్ ఆర్ forensic declaration or judgment of God, declaring a sinner a just person, not forgiven person, a just person. Yes. ఇందాక మనం చదివాము ఇదే వచనాలు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడు అయిన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఈ రెఫరెన్సెస్ అన్ని మీరు తర్వాత చదవండి. వీ హ్యావ్ ఆల్రెడీ రెడ్ నౌ. సో దేవుడు పాపాత్ముడిని నీతిమంతునిగా తీర్చడం లేదు.
మరి ఇప్పటిదాకా చెప్పింది ఏంటయా? విశ్వసించిన పాపాత్ముడిని. అది ఇప్పటిదాకా చెప్పుకుంది మనం. ఇది చెప్పలేదు, ఇది మనం చెప్పుకున్నాం. విశ్వసించిన పాపాత్ముడిని నీతిమంతునిగా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఇది మీకు అర్థం కావడానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇది రిచర్డ్ డిహాన్ అనే ఒక దైవజనుడు రాసిన జస్టిఫికేషన్ అనే చిన్న బుక్లెట్లో నుంచి నేను చదివానది. వే బ్యాక్ ఇన్ 1976 అనుకుంటాను. 76లోనో 75లోనో చదివాను నేను. అప్పుడే కొత్తగా ఇంగ్లీష్ లిటరేచర్ నా చేతికి వస్తూ ఉండింది. సో మై మెంటర్ మంత్రి డానియల్ గారు ఈజ్ అ వరోషియస్ రీడర్. ఆయన నాతో చదివిచ్చేవాడు పుస్తకాలు. గుడ్, అది ఇప్పుడు పనికొస్తుంది మనకి. ఎగ్జాంపుల్ ఏంటంటే, రోల్స్ రాయిస్ కార్. ఈ రోజుల్లో చాలా రకాల కార్లు వచ్చినాయి అనుకోండి. అయినప్పటికీ కూడా ఈవెన్ టుడే రోల్స్ రాయిస్ అంటే అది పెద్ద లగ్జరీలో సూపర్ డీలక్స్ లగ్జరీ కార్ అది. అలాంటప్పుడు ఒక 100 years బ్యాక్ ఎలా ఉండిండొచ్చు ఆ కారు, దాని లగ్జరీ ఏమండి? ఓన్లీ కింగ్స్, మన ఇండియా గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బాటన్ ఆయనకొక్కడికే ఉండేదట ఆ కారు. ఆ తర్వాత హైదరాబాద్ నవాబు నిజాంకి. సో వెరీ లగ్జూరియస్ కార్. ఓకే, ఫైన్. యూరోప్లో నాకంత కంట్రీస్ గుర్తులేవు, ఎందుకంటే ఆ రోజుల్లో నా నాలెడ్జ్ కూడా అంత లేదు కనుక నాకు అంతగా గుర్తులేవు ఆ కంట్రీల పేర్లు. సో కామన్ బార్డర్స్ కాబట్టి అందులో బ్రిటిష్ ఎరా. సో ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి ఒక ఆయన వెళ్తున్నాడు కారులో. జరిగిన సంగతి ఇది. కారు ఎక్కడో ఆగిపోయింది. దిగాడు, వెంటనే కేబుల్ ఇచ్చాడు. ఆ రోజుల్లో కేబుల్ అనేవాళ్ళు, ట్రంకాలు కేబుల్ అని ఉండేవి అప్పట్లో మా చిన్నప్పుడు. సో ఆయన కేబుల్ ఇచ్చాడు. అంటే ఈ రోజుల్లో మన టెలిగ్రామ్ అనుకోండి, లేకపోతే వాట్సాప్ కాల్ అంటామో ఏమంటామో మనకు తెలియదండి, మొత్తానికి అలాంటిది ఏదో. అయ్యా ఇట్లా రోల్స్ రాయిస్ సో అండ్ సో మోడల్ పాడైపోయింది, రోడ్డు మీద ఆగిపోయింది అని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు. ఈవెన్ బ్యాక్ రోల్స్ రాయిస్ కంపెనీ నుంచి వెళ్ళారు. ప్రాబ్లం దే ఫిక్స్ చేశారు. ప్రాబ్లం సరిదిద్ది కారు ఆయన ఇంటికి వచ్చేసింది. ఈయన బిల్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎంత కట్టాలి నేను? 1 month అయిపోయింది, 2 months అయిపోయినాయి. కంపెనీ నుంచి ఈయనకి ఏమీ కూడా బిల్ రాలేదు. దీన్ని మళ్ళీ ఈయన కేబుల్ చేశాడు. ఏమైందయా? పలానా టైంలో, పలానా రోజున, పలానా ప్లేస్లో, పలానా నంబర్ కారు, పలానా మోడల్ కారు మీరు రిపేర్ చేశారు కదా, బిల్ ఎందుకు పంపలేదు అని అడిగితే వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసండి? అవర్ రికార్డ్స్ షో దట్ రోల్స్ రాయిస్ కార్ ఎవర్ రిపేర్డ్. మా రికార్డుల్లో ఎక్కడా కూడా రోల్స్ రాయిస్ కారు చెడిపోయిందని, దాన్ని మేము రిపేర్ చేశామని వ్రాయబడలేదు. సో అసలు ఇక బిల్లు సంగతే రాదండి అని వాళ్ళు రిప్లై ఇచ్చారు. అదండి జస్టిఫికేషన్ అంటే. దట్ ఈస్ కాల్డ్ దేవుని యొక్క కోర్టులో, దేవుని రికార్డులో
నేను అసలు పాపిగానే లేను, నా ఎంట్రీయే లేదు పాపిగా. సో అది సో అదండి నీతిమంతులంగా తీర్చబడ్డం అంటే. అందులో మళ్ళీ సబ్ పాయింట్, విశ్వాసం ద్వారా నీతిమంతులముగా తీర్చబడుట యొక్క అద్భుతం. ద వండర్ ఆఫ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. అదొక అద్భుతం. అది అద్భుతం అంటే మనకు అర్థమయ్యేది కాదు, అర్థం కానిదే అద్భుతం. వండర్స్ ఆర్ ఆల్వేస్ బియాండ్ ద realm ఆఫ్ హ్యూమన్. మానవుని యొక్క స్పియర్ అనండి, పరిధిని దాటి ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్, విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడుట యొక్క అద్భుతం. ద వండర్ ఆఫ్ జస్టిఫికేషన్ బై ఫెయిత్. 21 to 26 వర్సెస్. ఈ వచనాలు అనేవి 21 నుంచి 26 వచనాలను ఏమంటారంటే ద హార్ట్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రోమన్స్, ద హార్ట్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్. రోమ పత్రిక యొక్క గుండెకాయ, క్రొత్త నిబంధన యొక్క పునాది లేదా క్రొత్త నిబంధన యొక్క గుండెకాయ. దిస్ పంప్స్ ద బ్లడ్, దిస్ పంప్స్ ద ఆక్సిజన్ టు మేక్ ద హోల్ బాడీ లివింగ్. క్రొత్త నిబంధన అంతటిలోనికి జీవాన్ని పంప్ చేసే ఒక గుండె 21 నుంచి 26 వచనాలు. నౌ లెట్ us కన్సిడర్. మళ్ళీ ఇందులో వచ్చిన భాగానికి వెళ్తున్నాం. 21, 22 వచనాల్లో నీతి సిద్ధపరచబడినది. సో ఫస్ట్ థింగ్, దేవుడు తన నీతిని బయలుపరచడానికి ముందు ఏం చేయాలో దాన్ని సిద్ధపరచాలి. సో ద రైచియస్నెస్ ఈస్ ప్రిపేర్డ్. నీతి సిద్ధపరచబడినది. 23వ వచనం, నీతి యొక్క అవసరత. ఇది రెండవ భాగం, రెండవ సబ్ పాయింట్. ద నీడ్ ఫార్ రైచియస్నెస్, వై రైచియస్నెస్ ఈజ్ నీడెడ్. మూడవ సబ్ పాయింట్, నీతి అనుగ్రహించబడినది. రైచియస్నెస్ ఈజ్ గివెన్ ఆర్ బిస్టోర్డ్. నాలుగవ భాగం, నాలుగవ పాయింట్, నీతి ప్రకటించబడింది లేదా బయలుపరచబడింది లేదా ప్రత్యక్షపరచబడింది. ద రైచియస్నెస్ రివీల్డ్. 25, 26 వచనాలు. నౌ కమింగ్ టు ద ఫస్ట్ సబ్ పాయింట్, 21, 22 వచనాలు చదువుదామా? చదవండి ప్లీజ్, రీడ్ లౌడ్లీ, స్పష్టంగా. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. ఇట్లుండగా బట్ ఏమండి, బట్ అంటే ముందు చెప్పిందంతా రివర్స్ అయిపోయింది. ముందు చెప్పిందంతా రివర్స్ అయిపోయింది. ముందు చెప్పిందంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. ఏ బిగ్ లీప్. ఇట్లుండగా ఇదంతా ఇట్లుండనియండి. అసలు సంగతి ఇక్కడ ఉంది. మనిషి నాశనం అయిపోయాడు, నశించిపోయాడు. బట్ దెర్ ఇస్ లైట్, దెర్ ఇస్ లైఫ్, దెర్ ఇస్ హోప్. ఇట్లుండగా డోంట్ వరీ, అది అట్లా పక్కకు పెట్టండి.
మార్పు, ట్రాన్సిషన్, ఏ బిగ్ లీప్. నీతిమంతులముగా ఎలా తీర్చబడగలను? పురాతన కాలము నుండి భక్తులకున్న ప్రశ్న. చదవండి యోబు 9:2-3 లౌడ్లీ. సంగతి అంతే అని నేను ఎరుగుతున్నాను. యోబు గ్రంథము 9:2-3 వినడం లేదు. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? ఆహా, చూశారా? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగు. గమనించారండి యోబు యొక్క ప్రశ్న? ధర్మశాస్త్రం లేదు, ఏమి లేదు. అబ్రహాంకు సమకాలీనుడు, మేబీ లిటిల్ సీనియర్. దేవుని దృష్టికి మనిషి ఎట్లా నిర్దోషి అవుతాడు? హౌ ఈస్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు బి జస్టిఫైడ్ బిఫోర్ గాడ్? ఎప్పటి నుంచో ఉందా ప్రశ్న మనిషికి. వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిన ఎడల 1000 ప్రశ్నలో ఒక్కదానికైనాను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఇదే కదండి పౌలు చెప్పాడు, ప్రతి నోరు మూయబడును. 1000 ప్రశ్నలు వేసిన ఒక్క ప్రశ్నకు కూడా, అయ్యా దేవ, నువ్వు ఎలా, నేను దేవుని దృష్టికి నేను ఎలా నీతిమంతుడిగా తీర్చబడగలను అని ఆయన కోర్టులో నేను నిలబడితే, దేవుడు ఒకవేళ పోనివయా నీకు 1000 ప్రశ్నలు వేస్తాను మనిషి, ఒక్కదానికన్నా జవాబు చెప్పు అని అడిగితే నేను ఏం జవాబు చెప్పగలను? వాట్ ఏ రియలైజేషన్ ఆఫ్ దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఏమండి? సో విశ్వాసము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డం అనేది యోబు దగ్గర నుంచి ఉంది, అంతకు ముందు నుంచి కూడా ఉంది. ఆదాము దగ్గర నుంచి కూడా అదే ఉంది. చదవమ్మా 2 and 3 verses. అయిపోయింది. 2-3 వర్సెస్ చదివేసాను. Chapter 10, 14 and 15. నేను పాపము చేసిన ఎడల నీవు దాన్ని కనిపెట్టుదువు, నా దోషమునకు పరిహారము చేయకుందువు. నేను దోషకృత్యములు చేసిన ఎడల నాకు బాధ కలుగును, నేను నిర్దోషినై ఉండినను అతిశయపడను. అవమానంతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొని చుండెదను. 14. నేను నిర్దోషిగా ఉండినను అతిశయపడను అంటే దాని అర్థం ఏంటిది? నా నిర్దోషిత్వానికి అతిశయ కారణమే లేదంటున్నాడు. 25:4. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఇది యోబు యొక్క స్నేహితుడు అడుగుతున్నాడు. యోబు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావయ్యా, నువ్వు మహాభక్తిపరుడు అనుకుంటున్నావు. అసలు ఒక మనిషి అనేవాడు ఈ ప్రశ్న వేస్తున్నాడు, వాడు బిలీవర్ కాదండి. ఈజ్ నాట్ ఏ బిలీవర్ ఇన్ జెహోవా గాడ్. ప్రశ్న వేస్తున్నాడు అనుకుంటాను నేను. కరెక్ట్, ఐ థింక్ 25వ అధ్యాయం యోబు స్నేహితుడి ప్రశ్న. ఎవరమ్మా ఫస్ట్ వచనం లేవు చూడు. పురుషుడైన బెల్దదు ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇట్స్ ఎనఫ్. సో ఐఎమ్ రైట్. ముందుకెళ్దాం. ఇక్కడ అంటాడు ధర్మశాస్త్రమునకు వేరుగా. సో ఏంటి దాని అర్థం ఏంటి? నీతి క్రియలతో సంబంధం లేదు. లీగలిజం, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, అది చెయ్యి. సో యెషయా 64:6 చదువుతావా ప్లీజ్? రైట్. ఎవరైనా చదవచ్చు. మేమందరము అపవిత్రుల వంటి వారి మైతిమి, మా నీతి క్రియలనియు మురికి గుడ్డవలే నాయను. మా నీతి క్రియలనియు మురికి గుడ్డవలే ఆయను. మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయిను. చాలు. లూకా 18:9.
ఆమె నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. చాలు. తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకున్నవారు, దేవుడు నమ్ముకున్న వాళ్ళు కాదు. ఆ తర్వాత 18:21 పరిసయుడు సుంకరి ఉపమానం ప్రభు చెప్తున్నాడు. ధర్మశాస్త్రానికి వేరుగా, ధర్మశాస్త్రము మన పాపాన్ని చూపిస్తుంది తప్ప, తర్వాత దీని గురించి చర్చిస్తాడు. అన్ని మాటలు మళ్ళీ చర్చిస్తాడండి పౌలు భక్తుడు. ధర్మశాస్త్రం ఎవరికి జీవం ఇవ్వదు, అది ఇక్కడ పాయింట్. ధర్మశాస్త్రానికి వేరుగా మనకు జీవం ఇచ్చే దేవుని యొక్క నీతిమంతత్వపు కార్యం ధర్మశాస్త్రానికి వేరుగా ఉంది. మీకు ఒక విషయం జ్ఞాపకం చేస్తాను నేను. మోషే పైకెక్కాడు కొండ మీదకి. దేవుని వ్రేలుతో చెక్కిన పలకలు పట్టుకొని కిందకి దిగుతున్నాడు. సో మొట్టమొదటిసారి 10 ఆజ్ఞలు కిందకు వస్తున్నాయి, మనిషి చేతిలోకి వచ్చాయి. ఏం జరుగుతుంది కొండ కింద? పండగ. మన భాషలో చెప్పాలంటే జాతర జరుగుతుంది. మోషే కోపం వచ్చింది, ఆ ధర్మశాస్త్రాన్ని ఇసిరి కొట్టాడు. హీ బ్రోక్ ద లా ఈవెన్ బిఫోర్ ఇట్ వాజ్ రెడ్. మోసెస్ హిమ్సెల్ఫ్ బ్రోక్ ద లా. మోషేనే ధర్మశాస్త్రాన్ని మీరాడు, పగలగొట్టాడు. హీ బ్రోక్ ఇట్. దాని ఫలితంగా 3,000 మంది చనిపోయారు. రోన్ ఫిగర్ చెప్పుకుందాం. పెంతెకోస్తు రోజున ధర్మశాస్త్రానికి వేరుగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు 3,000 మంది మరణములో నుండి జీవములోనికి దాటారు. అక్కడ 3,000 మంది ధర్మశాస్త్రం దిగి వచ్చినప్పుడు జీవములో నుంచి మరణంలోనికి వెళ్ళారు. దే పాస్డ్ ఫ్రమ్ లైఫ్ టు డెత్. ఇక్కడ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎటర్నల్ లైఫ్, లైఫ్ టు డెత్. ఇక్కడ పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు 3,000 people దే క్రాస్డ్ ఫ్రమ్, పాస్డ్ ఓవర్. మరణంలో నుండి జీవములోనికి దాటారు. ధర్మశాస్త్రానికి వేరుగా. సో గ్రీక్లో నోమోస్, నోమోస్ ఈ మాట కృత నిబంధనలో 196 సార్లు వాడబడింది. తెలుగులో ఆజ్ఞ అని, ధర్మశాస్త్రం అని ఎక్కువగా ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇంగ్లీష్లో లా అని 193 సార్లు, లాస్ అంటే LAWS, లాస్ అని 2 సార్లు, ప్రిన్సిపల్ ఒకసారి అట్లా అనువాదం చేయబడింది. సో ఎక్కువ సార్లు లా. రోమపత్రికలో 50 సార్లు ఈ మాట కనపడుతుందండి, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఆ తర్వాత గలతీ పత్రిక, అంత చిన్న పత్రికలో 25 సార్లు కనపడుతుంది ఈ మాట. హెబ్రీ పత్రికలో 13 సార్లు. ఒక విషయం గమనించారా? హబక్కుకు చెప్తాడు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ కొటేషన్ రోమాలో ఉంది, గలతీలో ఉంది, హెబ్రీలో ఉంది. ఫైన్, తర్వాత చూద్దాం అవన్నీ. సో నోమోస్. కొత్త నిబంధనలో ఈ నోమోస్ అనే మాట ఎలా వాడారు? కఠినతరమైన ఆజ్ఞలను పాటించుట, లీగలిజం. ఆజ్ఞలు, కమాండ్మెంట్స్, ముఖ్యంగా 10 ఆజ్ఞలు, ఆచార నియమాలు, సెరమోనియల్ లాస్, పండుగలు, బలులు, సాధారణమైన దైవ నియమాలు, జనరల్ కామన్ డివైన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్. సో ఇన్ని రకాలుగా ఈ నోమోస్ అనే పదం
కృత నిబంధనలో వాడబడింది. పాత నిబంధన అనే అర్థంలో కూడా మొత్తం పాత నిబంధన మొత్తాన్ని కూడా రెఫర్ చేస్తూ వాడబడింది. సో ఇక్కడ లీగలిజం అనే భావన కనపడుతుంది. పౌలు లీగలిజం అనే భావనలో రాస్తున్నాడు. సో ధర్మశాస్త్రానికి అంటే లీగలిజంకి వేరుగా దేవుని నీతి ప్రత్యక్షమగుచున్నది. 21b నీతి, రైచియస్నెస్. గ్రీకులో డికాయోసునే, ఇది డిఫ్థాన్స్ అంటారు, మీకు చెప్తారు తర్వాత. డిఫ్థాన్స్ అవి మనకు తెలుగులో లేవు, గ్రీక్లో ఉన్నాయి, తర్వాత ఇంగ్లీష్లో కూడా డిఫ్థాన్స్ ఉన్నాయి. సో కొంత కష్టపడి నేర్చుకోవాల్సి వస్తుందండి డిఫ్థాన్స్. ఐ థింక్ శ్యామ్ విల్ టీచ్ యూ. కృత నిబంధనలో 92 సార్లు ఈ డికాయో సునే అనే మాట కనపడుతుంది. 92 సార్లు వాడబడింది. రోమపత్రికలో 29 సార్లు ఈ మాట కనపడుతుంది. ఇది దేవుని యొక్క నీతి. ఏమిటి ప్రత్యక్షమైన నీతి? ఏమిటి దేవుని యొక్క నీతి? ఇది మానవుని నీతి కాదు, ఇది ధర్మశాస్త్రానిది కూడా కాదు. గ్రీకులో పర్ఫెక్ట్ టెన్స్ అంటే బయలుపరచబడినది అన్న మాట తెలుగులో ట్రాన్స్లేషన్ అట్లా ఉంది. చూడండి, ఇంగ్లీష్లో చదువుతుంది. బట్ నౌ ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్ విదౌట్ ద లా ఈజ్ మేనిఫెస్టెడ్ అంటాడు. బట్ గ్రీకులో టెన్స్ ఏంటంటే పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ టెన్స్ అంటే భూతకాలంలోనూ ఉంది, వర్తమాన కాలంలోనూ ఉంది, భవిష్యత్ కాలం. అందుకే ఇంగ్లీష్లో గ్రామర్ రాసేటప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ కంటిన్యూస్ పర్ఫెక్ట్ అని మీకు ఐడియా ఉందనుకుంటాను. కానీ గ్రీక్లో ఇలా కాదు. పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, అట్లా పర్ఫెక్ట్ టెన్సే ఒకటి ఉంది గ్రీకులో. సో అది దాని అర్థం ఏంటంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలో ఈ నీతి ఉంటూనే ఉన్నది. ఈ భాగములో దేవుని యొక్క ధర్మం కాదు. ఇక్కడ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గాడ్, దాని గురించి మాట్లాడటం లేదు. మానవుడికి దేవుడు ఇచ్చే ఆ నీతిని గురించి మాట్లాడుతున్నాడు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, ఈ భాగంలో దేవుడు మానవునికి ఉచితంగా ప్రసాదించే నిర్దోషత్వం ప్రత్యక్షపరచబడింది అంటున్నాడు. మేనిఫెస్టెడ్, సువార్తలో ప్రత్యక్షపరచబడింది. వివరిస్తాడు తర్వాత, ముందు చెప్పబోయే వచనాల్లో అది వివరించబడింది ఎలా ప్రత్యక్షపరచబడింది అన్నది. ఇన్ ద డెత్ అండ్ రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. అంతేకాదు, మనం సువార్త ప్రకటిస్తున్నప్పుడంతా కూడా దేవుని నీతి ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. బికాస్ ద గాస్పెల్ ఈజ్ అబౌట్ క్రైస్ట్. క్రీస్తు ప్రభువే మన కొరకు ప్రత్యక్షపరచబడిన దేవుని నీతి. చదవండి, 1 కొరింథీ 1:31. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఆయనే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం. సో హీఈస్ అవర్ రైచియస్నెస్. సో దానికి ధర్మశాస్త్రమును,
ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుచున్నారు. సో ధర్మశాస్త్ర ప్రకారము దేనైనా కూడా నిర్ధారించాలంటే ఇద్దరు సాక్షులు కావాలి. సో ఇక్కడ జూయిష్ కమ్యూనిటీ ఉంది, మర్చిపోకూడదు. సో యూదులతోటే సమస్య అండి, ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఉంది కదా. సో అన్యులకి ప్రాబ్లమే లేదు. ప్రాబ్లం అంతా యూదులకి. అందుకని ఎక్కువగా వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాడు పౌలు గారు ఇక్కడ. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యం ఇచ్చుతున్నారు. సో ఇద్దరు సాక్షులు ఉండాలి. సో దేవుని యొక్క నీతికి అనగా యేసు ప్రభువుకు ఇద్దరు సాక్షులు, ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఇద్దరు సాక్షులు. చూడండి యోహాను 5:39 చదవండి. లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ యోహాను 5వ అధ్యాయములో యేసుప్రభువుని గురించిన రకరకాల సాక్ష్యాలు, తన గురించి ఎవరెవరు సాక్ష్యం ఇస్తున్నారో అక్కడ ప్రభు చెప్తాడు. అందులో ధర్మశాస్త్రం ఒకటి. లూకా 24:27 కూడా చదవండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. చూశారా, లేఖనములలో తన్ను గూర్చిన భావం. సో ఫ్రమ్ ద బిగినింగ్ ధర్మశాస్త్ర ప్రకారం ప్రవక్తలు అండి. యేసుప్రభు వారు ఆదాము పాపం చేసినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు, స్త్రీ సంతానం. అక్కడి నుంచి మొదలు పెడితే దాని యొక్క సాదృశ్యాలు ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. మొట్టమొదటిగా పశువుని చంపడం, చర్మపు వస్త్రాలు కొట్టించడం, ఆడి నుంచి హేబెలు బలి, అంటే హేబెలు చనిపోవడం కాదండి, హేబెలు అర్పించిన బలి, అక్కడి నుంచి అర్పిస్తున్న బలులు, సో మచ్ ఇలా ఎంతైనా చెప్పొచ్చండి. ప్రత్యక్ష గుడారము, అక్కడ అర్పించబడే బలులు, పండగలు అన్నీ కూడా యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇక ప్రవక్తల గ్రంథాలు అయితే వచనాలే ఉన్నాయి. ఆయన ఎక్కడ పుడతాడు, ఎప్పుడు పుడతాడు, ఎలా చనిపోతాడు, తిరిగి లేస్తాడు, ఆయన రాజ్యం వస్తుంది, సో అనేక విషయాలు ప్రవచించబడ్డాయి. అండ్ మోర్ దాన్ 500 రెఫరెన్సెస్ ఉన్నాయి యేసు ప్రభు వారి గురించి పాత నిబంధనలో. దేవుని నీతి నమ్మువారందరికీ అంటాడు 22వ వచనంలో. అది యేసుక్రీస్తునందు విశ్వాసమూలమైనది నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. సో యూదుడైనను అన్యుడైనను కావాల్సింది ఏమిటి? యేసుక్రీస్తునందు విశ్వాసం. చదవండి 2:16 గలేషియన్స్ చాప్టర్ 2:16. మనము జన్మం వల్ల యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు కదా. రైట్, ఎనఫ్. సో నమ్మువారందరికీ, యూదుడైనను అన్యుడైనను, రక్షించే విశ్వాసం. అసలు అంటే జస్ట్ నమ్మడం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ బై పుట్టింగ్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్? నమ్మడం అంటే ఏంటి? యేసు ప్రభు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఆయన మరణంలో ఆయన చనిపోయి తిరిగి లేచాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను.
నీ పాపాలు క్షమించబడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ యొక్క నామములో నీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. ఇక అంతకంటే మనం ఏం చేయలేము అనుకోండి. దట్ ఈస్ ద ప్రొసీజర్. బట్ వాట్ ఈస్ రియల్ ఫెయిత్? ద ఫెయిత్ దట్ సేవ్స్. ద ఫెయిత్ దట్ సేవ్స్. నెంబర్ 1, ఇది నేను జాన్ మెకార్థర్ నుంచి తీసుకున్నాను. రక్షించే విశ్వాసము కేవలము నోటితో నేను నమ్ముతున్నానని చెప్పడము మాత్రమే కాదు. ఉదాహరణకి గెరాసైనల దేశస్థుడు, ఏమంటే సేన దయ్యాలు పెట్టిన వాడు, యేసు దేవుని కుమారుడా నమ్మాడు కదండి. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఇక్కడ వీడు నోటితో ఒప్పుకున్నాడు, దేవుని కుమారుడా అని ఒప్పుకున్నాడు నోటితోటి. రక్షించబడ్డా? దయ్యాలు వెళ్ళిపోయేదాకా. రక్షించే విశ్వాసము మానవుని ఇష్టముతో జరగాలి. ద మ్యాన్స్ విల్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ద మ్యాన్స్ విల్ ఈజ్ ఇన్వాల్వ్డ్. రక్షించే విశ్వాసములో మానవుని యొక్క ఉద్రేకాలు ఇమిడి ఉన్నాయి. దెర్ ఆర్ ఎమోషన్స్ ఇన్ ఇట్. There are emotions involved in it. I confess my sins. I feel sorry for my sins. So much and so much. So not just నోటితో చెప్పడమే కాదు, మన విల్ ఇన్వాల్వ్ అవ్వాలి. మై విల్, నా ఇష్టం ఇన్వాల్వ్ అవ్వాలి, నా ఎమోషన్స్ ఇన్వాల్వ్ అవ్వాలి. రక్షించే విశ్వాసం జ్ఞానంతో జరగాలి. జ్ఞానంతో. వీ షుడ్ ట్రస్ట్. తెలియకుండా ఏం నమ్ముతాం? ఏమండి, తెలియదు ఎట్లా నమ్ముతామండి? తెలియాలి. అదే స్వార్థ. అవర్ నాలెడ్జ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వీ షుడ్ నో వాట్ వీఆర్ ట్రస్టింగ్ అండ్ వై వీఆర్ ట్రస్టింగ్. ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి ఒక నిజమైన ఫెయిత్లో. నీతి యొక్క అవసరత 3:23 చదువుదామా? 23 వచ్చిన చదవండి గట్టిగా. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. సో నీతి యొక్క అవసరత. నీతి ఎందుకు అవసరమో చెప్తాడు. నీతి అవసరత యొక్క పరిధి. నీతి అవసరత యొక్క పరిధి. అందరూ, ఏ భేదము లేదు. నీతి అవసరతకు కారణం అందరూ పాపము చేశారు. చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడలా చదవమ్మా. మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపం చేయలేదని చెప్పుకుని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో నుండదు. చాలండి. యోహాను భక్తుడు, అపోస్తలుడైన యోహాను, ఆయన 90s ఏజ్లో ఉన్నప్పుడు మనలో పాపము లేదని చెప్పుకోలేము అంటున్నాడు. మనము పాపము చెయ్యలేదని చెప్పుకోలేము అంటున్నాడు. ఏమండి, నీతి అవసరతకు కారణము పాపం. నీతి అవసరత యొక్క గమ్యము, వాట్ ఈస్ ద టార్గెట్, వేర్ ఇట్ విల్ టేక్ అస్, వాట్ ఈస్ ద ఎండ్, వాట్ ఈస్ ద ఎండ్? దేవుని మహిమలో పాలివారు అగుట. సో దేవుని యొక్క మహిమ, క్రీస్తు యొక్క మహిమ, ఈ వచనాలు మనము మహిమపరచబడుట అనే టాపిక్లో
8వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు చెప్పుకుందాం. ఆయన ఒకసారి వచనాలు చదువుదాం. 2 కొరింథీ 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. సో ఇక్కడ మహిమ అంటే మన దగ్గరకు వచ్చేసరికి దేవుడు మహిమ, దేవదూతలైన మహిమను చూడలేకపోయారు. ఏమండి, తేజస్సు, వెలుగు ఆయన తనకు వస్త్రముగా ధరించుకున్నవాడు. ఎవరును సమీపించలేనటువంటి తేజస్సులో వసించువాడు. జ్యోతిర్మయుడకు తండ్రి, దహించు అగ్ని. అది కాదు ఇక్కడ. క్రీస్తు యొక్క పోలికలోనికి మార్చబడుట దేవుని మహిమలో పాలివారు అగుట. సో మహిమ నుండి ఎక్కువ మహిమకు అంటే డే బై డే గ్రోయింగ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్. అల్టిమేట్గా ఏం జరుగుతుందండి? 1 యోహాను 3:2. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు అంటాడు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. ఏ భేదం లేదు, అందరూ పొందుతారు, మహిమను పొందుతారు. ఏ భేదము లేదు, అందరికీ దేవుని అనుగ్రహం ఉన్నది. ఏ భేదము లేదు, దేవుని మహిమ అందరికీ సమానంగా ఉంది. అందరూ సమానంగా పాపం చేశారు. అందరూ దేవుని దగ్గర నుంచి ఆయన కృపను పొందుతారు. దేవుడు అందరికీ నీతిని అనుగ్రహిస్తాడు. దేవుడు అందరికీ దేవుని మహిమను సమానంగానే ఇస్తాడు. ఎక్కువ తక్కువ ఏమీ లేదు. సో పాప విషయంలో ఏ భేదము లేదు. దేవుని కృప అనుగ్రహము ఏ భేదము లేకుండా అనుగ్రహించబడుతుంది. దేవుని అనుగ్రహాన్ని పొందడంలో ఏ భేదము లేకుండా అందరూ సమానంగా పొందుతారు. దేవుని మహిమ అనుగ్రహంలో ఏ భేదమును లేదు. నీతిమంతులంగా తీర్చబడుట లేదా నీతిమంతత్వము ఎందుకు అవసరం? వై డూ వీ నీడ్ టు బి గెట్ జస్టిఫైడ్? వై? ఎందుకు? మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పాపం యొక్క దుష్ట ఫలితాలు. గిల్ట్. నెంబర్ 1 ఈజ్ గిల్ట్. పాప ఫలితము దోషం. మనం దేవుని న్యాయస్థానంలో దోషులముగా అపరాధములుగా నిలబడ్డాం కాబట్టి శిక్షార్హులం. దీనికి దేవుడు చూపించిన పరిష్కారము నీతిమంతత్వము లేదా మనము నీతిమంతులముగా తీర్చబడుట, జస్టిఫికేషన్. దీనికి ఆధారం దేవుని నీతి. దోషం అనగా మానవునిపై ఆదాము యొక్క దోషము మోపబడుట. మనము 5వ అధ్యాయంలో డీటెయిల్స్లోనికి వెళ్దాం. సో ఎందుకు మనం నీతిమంతులంగా తీర్చబడాలంటే వీఆర్ అట్ గిల్ట్. దేవుడు న్యాయస్థానంలో గిల్టీ అన్నాడంటే నెక్స్ట్ స్టేజ్ అండి ఇట్లా కొడతాడు, సుత్త తీసుకొని గిల్టీ అని కొడతాడు అనమాట. అంటే ఇక దాని మీద మనకు శిక్ష పడుతుంది. సో పాపం యొక్క దుష్ట ఫలితము వీఆర్ గిల్టీ. సో గిల్టీని దేవుడు క్షమించడానికి వీలు లేదండి, శిక్షించి తీరాలి. When my guilt is proved and judge says you can go home, I forgive, what right judge has? ఏమండి, either guilt or no guilt. Guilty, not guilty. అంతే. దోషం ఉంది, దోషము లేదు, నువ్వు దోషి నిర్దోషి అంతే. నువ్వు దోషి అయినా నేను క్షమిస్తాను కుదరదు. అదే నీతిమంతులుగా తీర్చబడ్డామంటే యు ఆర్ నాట్ గిల్టీ మ్యాన్, వై ఆర్ ఇన్ మై కోర్ట్, గో. కేసు యొక్క పూర్వపరాలన్నీ విచారించిన తర్వాత నేనిచ్చే తీర్పు ఏమిటంటే ఇతడు నిర్దోషి,
కనుక కేసు కొట్టేస్తున్నాను. అదండి నీతిమంతులంగా తీర్చబడట. సో 3:24 దాకా చదివాము. మళ్ళీ ఫర్ యూ. ఇట్లుండగా ఒక మనుషుల ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగో ప్రవేశించను, అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయన. కాబట్టి నో ఎక్స్క్యూజ్. కాబట్టి నీతిమంతులంగా తీర్చబడవలసిన అవసరత ఉన్నది. నెంబర్ 2, పనిష్మెంట్. దోష ఫలితము శిక్ష. దేవుని న్యాయస్థానంలో మనకు శిక్ష విధించబడినది. సో దీనికి పరిష్కారము మన పాపములు యేసుప్రభు మీద మోపబడుట, మనకు ప్రత్యామ్నాయముగా యేసుక్రీస్తు ఆయనకు శిక్ష విధించబడుట, యేసుక్రీస్తు యొక్క నీతి మన మీద మోపబడుట. అది రెండవ కారణం శిక్ష. మూడవది పతనము లేదా భ్రష్టత్వం. మనలో ప్రాచీన పాప స్వభావం ఇంకా బ్రతికే ఉంది. దీనికి పరిష్కారం ప్రతిష్ఠిత లేదా పవిత్రీకరణ. ఇది 6-7 అధ్యాయాలు దీనికి జవాబు ఉంటుంది. దాన్ని మనం తర్వాత చూద్దాం. మనం ఏమనగా మనం ఇకను పాపమునకు దాసము కాకుండాట్లు, పాప శరీరము నిరర్థకమగినట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సెలవు వేయబడినని ఎరుగుదాము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాం. దేవుని నీతి అనుగ్రహించబడినది. చదవండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. రైట్. దేవుని నీతి అనుగ్రహించబడినది. ఆయన కృపచేతనే. అయోగ్యుల పట్ల దేవుడు చూపే దయ. మనిషి దేనికి తగడో దానిని దేవుడు ఉచితముగా దయ చూపుట, మనిషి సంపాదించుకోనని. క్రీస్తు యేసునందలి విమోచన. అపోలుట్రోసిస్. ఇది స్పెల్లింగ్ చెప్పండి. అపోలుట్రోసిస్. సో వాట్ ఈస్ అపోలుట్రోసిస్? ఈ మాట 28 సార్లు కనపడుతుంది మన కొత్తనే. అంటే విడుదల. ద కరెక్ట్ మీనింగ్ విడుదల. యేసు ప్రభు తానే వెల చెల్లించి మనల్ని విడిపించాడు. తెలుగులో లూకా 21:8 విడుదలగా అపోలుట్రోసిస్ అనువదించబడింది. 21:8 అపోలుట్రోసిస్ అన్న మాట విడుదల అని అనువాదం చేశారు. ఇది సరైన అనువాదం. కొలస్సీ 1:13 కూడా విడుదల అని అనువదించబడింది. మిగిలిన చోట్ల విమోచనం అనే అనువదించబడింది. నిజానికి ఆ మాట విడుదల. యేసుక్రీస్తు మనల్ని సాతాను బంధకాల నుండి, పాపాల నుండి విడిపించాడు. ఈ భాగాలన్నింటిలో విమోచన అనే పదం గ్రీకు భాషలోని అపోలుట్రోసిస్. నిర్హేతుకముగా అంటాడు. అంటే ఏ హేతువు లేదు, మనిషిలో ఏ కారణము లేదు, ఉచితముగా అంటాడు. నిర్హేతుకముగా. నో రీజన్ హియర్ ఇన్ ద మ్యాన్, దెర్ ఇస్ నో రీజన్. మనము నీతిమంతులని తీర్చబడుచున్నారు. నీతి ప్రత్యక్ష పరచబడినది. ఇది మనము ఆఫ్టర్ టీ బ్రేక్ మనం దీన్ని చూస్తామండి. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. విల్ టేక్ టీ బ్రేక్. ఎనీ క్వశ్చన్స్ నా? ఇక్కడ ఆపుతాను నేను. ఐ విల్ స్టాప్ షేరింగ్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. అదే మరి ఇప్పుడు మనం నిర్దోషులుగా తీర్చబడినప్పుడు మనలో పాపం లేదని మనం చెప్పుకుంటే మనం అబద్ధికులము అవుతాము, సత్యం మనలో ఉండదు అని మరి ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఇప్పుడు ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా, విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. మరి ఇప్పుడు మళ్ళా మనము నాలో పాపం లేదు అని చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు నిర్దోషిగా ఒక్కొక్కసారి కోర్టులో డిక్లేర్ చేశాక ఇంకా నేను దోషిని అని చెప్పుకోం కదా. అలాగే ఇప్పుడు పాపం లేదు అని చెప్పుకుంటే అబద్ధికులము, సత్యము మనలో ఉండదు అనే మాట. ఎక్సలెంట్ క్వశ్చన్ సిస్టర్. ఎక్సలెంట్ అమ్మా. యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ చాప్టర్ 6 and 7. ఈ ప్రశ్నకు జవాబే 6-7 అధ్యాయాలు. మీరు వెయిట్ చేయాలి. ఓకే.
ఇక్కడ ఒక విషయం గుర్తించండి. గాడ్ did not make us righteous. He declared us righteous. ఆయన మనల్ని నీతిమంతులుగా చేయలేదు, ఆయన మనలను నీతిమంతులుగా ప్రకటించాడు. దర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. సో ఇది అర్థం కావాలి అంటే మీరు చెప్తారు కదండి. తర్వాత 6-7 వచనాలు అధ్యాయానికి వెళ్ళినప్పుడు విల్ టాక్ అబౌట్ ఇన్ డీటెయిల్, చాలా డీటెయిల్ గా, మామూలుగా కాదు, చాలా టైం పడుతుందండి, చాలా టైం పడుతుంది. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. గుడ్ క్వశ్చన్ బ్రదర్, చెప్పు. ఇప్పుడు అసలు పాపవే కాదు అని అన్నారు కదా సార్, అసలు దాని వివరణ అర్థం కాలేదు సార్ కొద్దిగా. అర్థమయ్యేదేముంది? యాక్చువల్లీ మనం పాపులమే కాదు అనే ఆలోచన చెప్పారు కదా, ఆ థింగ్ తీసుకొచ్చారు కదా. పాపులం అనే మన పాపులము కాదు అని కాదు, వీఆర్ డిక్లేర్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే మన పాపాలన్నీ కూడా యేసు ప్రభు మీదకి ట్రాన్స్ఫర్ అయ్యాయి గనక. అందుకే ఇట్ ఈస్ ఎ జుడిషియల్ డిక్లరేషన్. It is a judicial declaration, a legal standing. అది a legal standing. మనము పరిశుద్ధులమును నిర్దోషులమును నిరపరాధులమును అని ఉంది కదా బైబిల్లో. ఎలా జరిగింది అది? అదే దట్ ఈస్ కాల్డ్ ద ప్రాసెస్ ఆఫ్ జస్టిఫికేషన్. అయితే మరి మనలో పాపం ఉంది, ఫేస్ ఇట్. That is the reality. Face it. Are we declared righteous? Yes. But why there is sin in my body? Face it. That is the reality. Face the reality. అది వాస్తవం. ఆ వాస్తవాన్ని మనము తప్పించుకొని పోలేము. సో అదే మాట్లాడతారు పౌలు గారు. మరి క్రియల ద్వారా రక్షణ లేదు, నేను జస్టిఫై అయిన తర్వాత పౌలు అంటాడు, అయ్యో నా శరీరంలో మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును అని 7వ అధ్యాయం 25వ వచనంలో చెప్తాడు. ఆఖరి వచనంలో చెప్పి 8వ అధ్యాయం 1వ వచనానికి వచ్చి క్రీస్తు యేసునందు నాకు ఏ శిక్షా విధియు లేదు అని కన్క్లూజన్ ఇస్తాడు. 7వ అధ్యాయం 25వ వచనానికి వచ్చిన తర్వాత, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, నన్ను ఎవడు విడిపించును అంటాడు. ఎవడు విడిపించు, హూ అంటాడు తప్ప వాట్ అనడు. వాట్ డెలివర్స్ మీ? నో, హూ డెలివర్స్ మీ? ఎవడు విడిపించును? ఏది విడిపించను? ఏది విడిపించను, ఏది విడిపించదు. ఎవడు విడిపించు? ఒక వ్యక్తి విడిపిస్తాడు. 8వ అధ్యాయానికి వెంటనే వస్తాడు. మొదటి వచనానికి ఏమంటాడంటే, క్రీస్తు యేసు ఇప్పుడు క్రీస్తు యేసునందు ఏ శిక్షా విధియు లేదు. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. సిన్ ఈజ్ లివింగ్ ఇన్ మీ. అయినా కూడా నాకు ఏ శిక్షా విధి లేదు. ఎందుకు శిక్షా విధి ఉండకూడదంటే ఏమవ్వాలి? నేను జస్టిఫై అవ్వాలి. ఎవరి ద్వారా జస్టిఫై అయ్యాను? యేసు ప్రభు ద్వారా జస్టిఫై అయ్యాను. సో ఈ జస్టిఫికేషన్, పాపములో మోపబడుట, నీతి మోపబడుట, విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ చాప్టర్ 5. In chapter 5, we will talk about it. Not now. Good questions, Timothy. All these questions, మనకంటే ఎక్కువ రోషం కలిగినవాడు పౌలు గారు. సో ఆయనకి ప్రశ్నలన్నీ ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నీ ఆయన వేసి వాటికి ఆయన జవాబులు చెప్పాడు. ఆయన ఏది తప్పించుకొని పోలేదు. సో మనం తప్పకుండా అన్నీ అర్థం చేసుకుందాం. And I try to explain you. We'll see how far I can achieve it. అర్థం చేసుకోవడం ఎంత కష్టమో బోధించడం అంతకంటే కష్టం. రోమపత్రిక. Hope I can do some justice. May not 100%, but definitely I can do some better job అని అనుకుంటున్నాను. ఓకే, రిలేటెడ్
చిన్న డౌట్ అనాలో క్వశ్చన్ అన్నాను పాస్టర్ గారు. ఇప్పుడు మనం భూమి మీద ఉండగానే మనము శరీరంతో చేసిన ప్రతి పాపమును దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కన్విక్ట్ చేస్తాడు. సో ఒక్కొక్కసారి ఇప్పుడు సపోజ్ మా నాన్నగారి కొరకు నేను అడుగుతున్నాను. ఆయన సడన్ గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు. సో తను అంటే బైబుల్ 24 గంటలు బైబుల్ చదువుతాడు, దేవుడిని ఇంకా అన్ని చేస్తాడు, కానీ కోపం పోలేదు, లేకపోతే ఏమన్నా పాతవి జరిగినాయి గుర్తు చేసుకుంటాడు. మరి ఆయన్ని ఇప్పుడు మనం కన్విక్ట్ చేయలేము, మనం ఒప్పుకున్నానని చెప్పడానికి కూడా అవకాశం లేదు. సో ఇవన్నీ జరగక ముందే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. అవును, అదే నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. నిర్హేతుకముగా ఎస్, ఈ ఒప్పుకోవడము ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ సాంక్టిఫికేషన్. ఓకే, కంపల్సరీ శాంటిఫికేషన్ జరగాల, లేకపోతే మనకి అక్కడ దేవుడి దగ్గర ఇది ఉండదు, భూమి మీద ఉండగానే మనం సరి చేసుకోవాలని బోధించబడుతున్నాము. అది మరి ఎంతవరకు? ఆ బోధలో తప్పేమీ లేదు, ఆ బోధలో తప్పేమీ లేదు. సరి చేసుకుంటూ ముందుకు వెళ్తుండాలి. సరి చేసుకోవడం అన్నది ఓన్లీ లైఫ్, సాంక్టిఫైడ్ లైఫ్ అనేది అది ఒకసారి వచ్చేది కాదు. లైఫ్ లాంగ్ బ్యాటిల్. ఇట్స్ లైఫ్ లాంగ్ బ్యాటిల్, పోరాటం. నేను మా అమ్మగారి విషయంలో చూశానండి. తను కొన్ని సంవత్సరాలు చాలా పీడించబడి బాధపడినా కానీ లాస్ట్ లో అసలు చనిపోయే ముందు అందరినీ క్షమాపణ అడిగింది. మా నాన్నగారికి ఎంత ఫైటింగ్ బ్యాటిల్ ఉండేదంటే తను చాలా అన్నమాట మమ్మల్ని పట్టుకొని అసలు చాలా ఇదిగా చక్కగా చనిపోయారు. నాన్నగారి విషయంలో నాన్నగారు కూడా అన్ని ఒప్పుకుంటారు, చెప్తారు, కానీ ఇంకా ఏమో అంటే నెల రోజుల నుంచి బెడ్ రిడన్ అయ్యాడు. ఇంకా దేవుడు కోపం పోయిందా, ఇంకా దేవుడు ఏమైనా ఒప్పుకోవాలా? దేవుడి కోపము స్లోలోనే పోయింది బ్రదర్. అంటే కోపం అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏంటంటే ఎవరినన్నా అదిగో పలానప్పుడు పలానోళ్ళు అలా చేస్తారు. ఇప్పుడు మనము 24వ వచనం నుండి ఇదే ప్రశ్నకు జవాబు 24, 25 పౌలు గారికి తెలిసి ప్రశ్న మనకు వస్తుందని. సో 24, 25 ఈజ్ ఆన్సరింగ్. ఆఫ్టర్ టీ బ్రేక్ విల్ గెట్ ఇన్ టు దట్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే అండి.